మాలాసుధాకుంభవిబోధముద్రాం విద్యావిరాజత్కరవారిజాతాం అపారకారుణ్యసుధాంబురాశే శ్రీశారదాంబాం ప్రణతోస్మి నిత్యం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శాస్త్రాబ్ధిపారదృశ్వానం సంగహీనం తపోనిధిం భజే శ్రీ భారతీతీర్థగురుం భద్రౌగదాయకం. విద్యావినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతి. ఆస్తిక మహాజనులందరికీ నమస్కారం. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, ఈ మధ్యకాలంలో శృంగేరికి వెళదాం అనుకున్న వాళ్ళందరూ చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏ రూట్ అయితే బాగుంటుంది, అక్కడ స్వామివారు దర్శనం ఇస్తారా, ఏమిటి అన్నది. అదృష్టం దురదృష్టమో తెలియదు కానీ దక్షిణ భారతంలో ఉన్నప్పటికీ శృంగేరి అన్నది మన ప్రాంతానికి, అంటే నేను హైదరాబాద్ బేస్గా చేసుకుని మాట్లాడుతున్నాను. ఇదంతా హైదరాబాద్కి కొంచెం దూరం ఉండటం వల్ల ఎలా వెళ్ళాలి అన్నదానిపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఈ వీడియో అన్నది మీకు ఒక రెడీ రెకనార్గా ఉంటుంది, ఒక గైడ్గా ఉంటుంది అని భావిస్తూ నేను శృంగేరి వెళ్ళినప్పుడల్లా జరిగిన అనుభవాలు కానీ తెలిసిన విషయాలు కానీ ఒక వీడియో రూపంలో పొందుపరుస్తున్నాను. ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా తప్పులుంటే, ఏమైనా అనుకోకుండా చేసిన తప్పులు కానీ సమాచారం కానీ ఉంటే దయచేసి తెలపండి, నేను కరెక్ట్ చేస్తాను. క్షంతా ఉండి అలాంటివి ఏమైనా ఉంటే కనుక. ముఖ్యంగా శృంగేరి వెళ్ళాలి అనుకుంటే మనకు హైదరాబాద్ నుంచి 4 విధాలుగా వెళ్ళొచ్చు. ఒకటి సెల్ఫ్ కార్ లేదా ఏదైనా బండి తీసుకుని వెళ్ళొచ్చు, రెండోది బస్సు ద్వారా వెళ్ళొచ్చు, మూడోది ఫ్లైట్, నాలుగోది ట్రైన్. కానీ అత్యుత్తమం నాకు అనిపించింది అయితే కారు ద్వారా వెళ్ళడం. ఎందుకంటే అది మన ఇంట్రెస్ట్ ప్రకారం ఎక్కడైనా ఆపుకోవాలన్నా, ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తే ఎక్కడైనా ఆపుకోవడానికి, నిత్య కర్మలకు కానీ లేదా ఏవైనా అవసరాలకు ఆపుకోవడానికి బాగుంటుంది. పోతే అది 14 గంటల జర్నీ. మీకు ఈజీ రూట్ కావాలంటే నేను ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా చెప్తున్నాను, ఫ్యూచర్లో మారొచ్చు కూడా. హైదరాబాద్ నుంచి అనంతపురం, అనంతపురం నుంచి కళ్యాణదుర్గం, రాయదుర్గం, చెళ్ళకెరే, చిత్రదుర్గ, చెన్నగిరి, భద్రావతి లేదా షిమోగా. అక్కడ వరకు వెళ్ళిన తర్వాత భద్రావతి లేదా షిమోగా రూట్గా వెళ్ళి ఎన్ఆర్పుర, నరసింహరాజపుర, కొప్ప నుంచి శృంగేరి చేరుకోవచ్చు. మీకు నాన్ స్టాప్గా వెళ్తే నార్మల్ డ్రైవింగ్కి 14 గంటల టైం పడుతుంది. భద్రావతి షిమోగా నుంచి కొంచెం ఘాట్ రోడ్ ఉంటుంది, చివరి 2.5 గంటలు ఘాట్ రోడ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. డ్రైవర్ కొంచెం అనుభవజ్ఞుడై ఉంటే బాగుంటుంది. ఇది సెల్ఫ్ డ్రైవ్ రూట్. బస్ రూట్ అయితే మీకు ఈజీ. హైదరాబాద్ నుంచి భద్రావతి షిమోగాకి టికెట్ తీసుకోవడం, స్లీపర్ కోచో ఏదైనా మంచి మీ అవసరానికి అనుగుణంగా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళడం, లేదా హైదరాబాద్ నుంచి మంగళూరుకి బస్సుకి వెళ్ళి అక్కడి నుంచి శృంగేరికి వెళ్ళడం. ఫ్లైట్ అయితే మీకు మల్టిపుల్ ఫ్లైట్స్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి షిమోగా, హైదరాబాద్ నుంచి మంగళూరు అగైన్. మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే అక్కడి నుంచి మీకు మళ్ళీ క్యాబ్ సర్వీసెస్ ఉంటాయి. లేదా నేను మన వీడియో చివరిలో కొన్ని మన రెగ్యులర్ క్యాబ్ డ్రైవర్ల నంబర్లు కూడా ఇచ్చాను. మీరు డైరెక్ట్గా వారికి ఫోన్ చేసి ఫలానా టైంకి వస్తున్నామంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎయిర్పోర్ట్ నుంచి కానీ బస్ స్టాప్ నుంచి కానీ పికప్ చేసుకుంటారు. నాన్ సజెస్టబుల్ బట్ ఆప్షన్ లేదు అనుకుంటే ట్రైన్కి వెళ్ళొచ్చు. ట్రైన్ ఇంకా ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే అది వయా బెంగళూరు వెళ్తుంది కాబట్టి. హైదరాబాద్ నుంచి షిమోగా వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి మంగళూరు వెళ్ళాలన్నా ట్రైన్ టికెట్ తీసుకోవాలి. అది వయా బెంగళూరు ఆల్మోస్ట్ మీకు 20 అవర్స్ పడుతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు క్యాబ్ తీసుకొని శృంగేరికి వెళ్ళాలి. నా సజెషన్ ఎప్పుడు కూడా మీరు ఉదయం 6 గంటల లోపల అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి, డ్రైవ్ చేసుకొని వెళ్తే. ఫ్లైట్కి వెళ్ళినా లేదా దేనికి వెళ్ళినా ముందు రోజు రాత్రి వెళితే కనుక, కుటుంబం అంతా కలిసి వెళ్తే, చిన్నపిల్లలు వృద్ధులు ఎవరైనా ఉంటే ముందు రోజు రాత్రి కల్లా శృంగేరి చేరుకునేటట్టు చూడండి. మీరు శృంగేరి ముందు రోజు రాత్రి కనుక చేరుకుంటే రాత్రి కొంచెం రెస్ట్ తీసుకొని మరునాడు ఉదయాన్నే శృంగేరి యాత్ర ప్రారంభించవచ్చు. ఇది ఎలా వెళ్ళాలి అన్న విషయంపై. వచ్చేసి ఎక్కడ ఉండాలి. ముందు పరిస్థితుల కన్నా ఇప్పుడు శృంగేరిలో వసతి అన్నది చాలా అద్భుతంగా మార్పులు జరిగాయి. మన దక్షిణాంన శృంగేరి శారదాపీఠం వాళ్ళే yatri.shringeri.net అన్న సైట్ ఓపెన్ చేశారు. దాంట్లో మీరు ముందుగానే బుక్ చేసుకోవచ్చు.
అది లేదు అన్నా కానీ మీకు అక్కడే శారదా కంఫర్ట్స్ అని, విద్యాభారతి లాడ్జ్ అని, ఇతరత్ర వేరే అనేకమైనటువంటి లాడ్జ్లు కూడా ఉన్నాయి. మీకు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే భారతీ తీర్థ కృప, శారదా కృప అని ఇత్యాది మఠానికి సంబంధించినటువంటి రూమ్లు ఉన్నాయి. 300-400 ఛార్జ్ తీసుకుంటారు. ముందుగా బుక్ చేసుకోవడం సబబు అండ్ సజెస్టెడ్ కూడాను. ఈ మధ్య అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. వేడి నీళ్ళు కూడా వస్తున్నాయి అండ్ మీకు రూమ్ తీసుకొచ్చి కాఫీ కూడా ఇస్తారు. అంతా ఫెసిలిటీస్ స్టే వైజ్ చూసుకుంటే ఈ మఠ రూమ్లలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు. ఒకవేళ అనుకోని కారణాల వల్ల లేదా నవరాత్రుల్లో ఇత్యాది స్పెషల్ డేస్లలో ఏమైనా రష్ ఎక్కువగా ఉంది అని అన్నప్పుడు కనుక మీరు బయట లాడ్జ్లో కూడా ఉండొచ్చు. ఆ లాడ్జ్లు కూడా మీకు భారతీ స్ట్రీట్ అని ఉంటుంది. భారతీ స్ట్రీట్ కానీ ఆ స్ట్రీట్లోనే అన్ని లాడ్జ్లు ఉంటాయి, దగ్గరలోనే, వాకబుల్ డిస్టెన్సే. సో మీరు శృంగేరికి ట్రావెల్ చేశారు, అక్కడ ఉన్నారు. నెక్స్ట్ ఏంటి? సో ఉదయాన్నే మీకు శృంగేరి వెళ్ళగానే అద్భుతమైన రాజగోపురం, భారతీ తీర్థ మహాస్వామి వారి ఆధ్వర్యంలో నిర్మించబడినటువంటి అద్భుతమైన ఈ రాజగోపురం మీకు అనేక ఆశీస్సులతో ఎదురు చూస్తూ ఉంటుంది. మీకు అక్కడి నుంచి ఉదయాన్నే 6 గంటలకు ఆ ప్రాంతంలో మీ యాత్రను ప్రారంభించండి. శృంగేరి అనగానే గుర్తుకొచ్చేది తుంగా నదీ తీరంలో నిర్మించబడినటువంటి ఈ క్షేత్రం. సో అక్కడ అందరూ ఏమనుకుంటారంటే నది స్నానం చేయాలి అనుకుంటారు, కానీ అనేక కారణాల రీత్యా నదిలో స్నానం చేయడానికి వదలరు. సో కానీ శృంగేరిలో ఎక్కడ స్నానం చేసినా కానీ తుంగా నీళ్ళే, కాబట్టి మీరు రూమ్లోనే స్నానం చేసుకొని బయలుదేరండి. మొదటి డెస్టినేషన్ వచ్చేసి ఈ గోపురం కనిపిస్తుంది కదా, మీకు ఈ గోపురంలోంచి వెళ్ళాలి లోపలికి ఆలయ దర్శనానికి. నా సజెషన్, నా ప్రాక్టీస్ ఎలా ఉంటుందో అక్కడికి వెళితే అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ సాంప్రదాయానుసారంగా ఏమైనా మార్పులు ఉంటే చేసుకోవచ్చు. సో ఉదయాన్నే స్నానం చేసి ఫస్ట్ వెళ్ళండి, తుంగా నదికి వెళ్ళండి. తుంగా నదికి వెళ్ళి మీ ఉదయం సంధ్యావందనాలు, నిత్యకర్మలు అవన్నీ ఈ నది ఒడ్డున్నే మీరు కానిచ్చేయవచ్చు. ఇక్కడ మీకు కప్పే శంకర అనే ఒక చిన్న దేవాలయం కనిపిస్తుంది. ఇది ఏమిటి అంటే, శృంగేరి అనగానే తెలిసింది ఏమిటంటే ఒక కప్పకి పాము పడగబట్టినటువంటి ప్రదేశము. అది చూసి జన్మతః వైరి అయినటువంటి ఈ 2 ప్రాణుల మధ్యన ఉన్న సఖ్యతను గుర్తించి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ ఈ పీఠాన్ని, మొదటి పీఠాన్ని స్థాపించారు అన్నది ఐతిహ్యం. సో ఈ టెంపుల్ ఇక్కడ శిలారూపంలో మీకు కనిపిస్తుంది. మీరు ఈ నది ఒడ్డున నిత్యకర్మలు, సంధ్యావందనాదులు ఇత్యాదులు పూర్తి చేసుకొని ఇక్కడే మీరు ఈ కప్పే శంకరుని దర్శించుకొని మీరు రావచ్చు. అక్కడ నుంచి రాగానే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ నది ఒడ్డున మీకు ఇట్లా మెట్లుంటాయి. మెట్ల పైన మీరు కూర్చొని ఇక్కడ నిత్యకర్మలు, సంధ్యావందనాదులు పూర్తి చేసుకొని మీ మొదటి కార్యక్రమం ఇక్కడి నుంచి ప్రారంభించవచ్చు. అది అవగానే ముఖ్యంగా దర్శనం చేసుకోవాల్సింది శారదా అమ్మవారి దర్శనం. మీరు ఉదయాన్నే ప్రారంభించుకొని అక్కడికి వెళ్ళినట్లయితే మీకు త్రిశతి లేదా ఏదైనా టికెట్ తీసుకోవచ్చు. ముఖ్యమైన సూచన ఏంటంటే, అమ్మవారి మంటపంలోకి పైకి వెళ్ళాలి అని అనుకుంటే సాంప్రదాయక దుస్తులు ఉంటేనే వదులుతారు, లేదు అంటే కింద నుంచి దూరంగా దర్శనం చేసుకుని రావాల్సి ఉంటుంది. ఇంత దూరం నుంచి వెళ్తున్నారు కాబట్టి సాంప్రదాయక దుస్తుల్లో ఉండండి. మగవారు పంచ శల్య కప్పుకొని, ఆడవారు చీర, లంగా ఓణీలు, భారతీయ సాంప్రదాయపు దుస్తులు ఉంటే మంటపంలోనికి దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. సో ఈ గుడిలో మీరు వెళ్ళగానే అమ్మవారు బయట నుంచే కనిపిస్తారు, కానీ లోపలికి వెళ్ళని దర్శనం చేసుకోగానే మీ దర్శనము త్రిశతి ఇత్యాది లేదా త్రిశతి కానీ లేదా ఇంకేదైనా అర్చన, కుంకుమార్చనలు పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి ప్రదక్షిణ వేసేటప్పుడు మీకు కొన్ని అపూర్వమైన దృశ్యాలు కనిపిస్తాయి. అందులో ఏంటంటే ముఖ్యంగా అమ్మవారి వాహనాలు, నవరాత్రుల్లో వాడే సువర్ణ వాహనాలు, జగద్గురు మహాస్వామి వారు కూర్చున్నటువంటి సువర్ణ సింహాసనం, ఇవన్నీ కనిపిస్తూ మొదటగా కనిపించేది గణేశుని దర్శనం ఉంటుంది. అది మీరు ఇక్కడ శృంగేరి మొత్తంలో 5 గణపతుల దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ జరిగేది మొట్టమొదటి గణపతి దర్శనము, తర్వాత నారాయణ యంత్రం ఉంటుంది, దాని తర్వాత దుర్గా సప్తశతి చదివే
ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడ అమ్మవారి విగ్రహం, అద్భుతమైనటువంటి విగ్రహం ఉంటుంది. అక్కడ మీకు దుర్గా సప్తశతి చదివిన తర్వాత దొరికే కుంకుమ ఉంటుంది. ఆ కుంకుమ తీసుకోవచ్చు. కొని అమ్మవారి ప్రదక్షిణ చేస్తూ బయటికి వచ్చేటప్పుడు అక్కడ ఒక పెట్టె ఉంటుంది. ఆ పెట్టె ఏమిటంటే, కొంతమంది వారి వారి కుటుంబ అనుకరణ లేదా ఆచారం ప్రకారం అమ్మవారికి ఈ పసుపు కుంకాలు లేదా ఒడిబియ్యం నింపే సాంప్రదాయం ఉంటుంది. మీరు అక్కడ అమ్మవారి అర్చకులకి చూపిస్తే వారు చెప్తారు అక్కడ ఆ పెట్టెలో వేయండి అని చెప్పేసి. సో అమ్మవారికి సమర్పించే ప్రతి ఒడిబియ్యం కానీ పసుపు కుంకుమలు అక్కడ పెట్టెలో వేయాలి. సో అమ్మవారి దర్శనం అయిపోతుంది. దీంతో ఈ గుడిలో కార్యక్రమం ఏమిటంటే, వెళ్ళాలి, ఒక ప్రదక్షిణ వేయాలి, ప్రదక్షిణలో అన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ చూసుకుని బయటికి వచ్చేయడంతో ముఖ్యమైనటువంటి అమ్మవారి దర్శనం కంప్లీట్ అవుతుంది. నార్మల్ డేస్లో 6 o'clock నుంచి 2 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. సాయంత్రం 4 to 9 వరకు. మంగళారతి సమయాలు 10 o'clock, 12 o'clock, 7:30 అలా ఉంటాయి. దాని తర్వాత అమ్మవారి గుడి నుంచి బయటికి రాగానే మీరు అమ్మవారి గుడి నుంచి ఇక్కడ రైట్ సైడ్ నుంచి బయటికి వస్తారు. బయటికి రాగానే మీకు కనబడేది ఈ టెంపుల్ కనిపిస్తుంది. జగద్గురు ఆదిశంకర భగవత్పాదుల ఆలయం ఇది. అద్భుతమైన కళామూర్తితో ఉంటుంది. మీరు ఇటు నుంచి బయటికి రాగానే స్వామివారి దర్శనం చేసుకొని ఇలా బయటికి వచ్చేసి ఇక్కడ 2వ గణపతి దర్శనం ఉంటుంది. దీన్ని తోరణ గణపతి అంటారు. ఈ హిస్టరీ అంతా చెప్పాలంటే చాలా పెద్దగా ఉంటుంది. అది మరో వీడియోలో కవర్ చేసుకుందాము. ఇది 2వ గణపతి. అంటే మీకు ఇక లోపలికి వెళ్ళగానే ఆలయం మూసుంది అనుకోకండి. ఎందుకంటే మూసి ఉన్నటువంటి తలుపుల పైన ఉన్నటువంటి శిలా తోరణం పైనే గణపతి విగ్రహం చెక్కింది ఉంటుంది. అదే తోరణ గణపతి. ఇక్కడ తోరణ గణపతి ఉంటుంది. సో అమ్మవారి ఆలయం, బయటికి రాగానే శంకర భగవత్పాదుల ఆలయం, దాని పక్కనే ఇది తోరణ గణపతి ఆలయం. దీని పక్కన ఇక్కడ ఇంకోటి ఈ మధ్యనే కొత్తగా కట్టారు. మీరు హరిహర నామామృతం అని ఈ మధ్య కాలంలో చూసి ఉంటారు. హరిహర నామామృతం అని మీరు కూడా రాసి ఉంటారు. శివ, రామ పేర్లు ఒక పేపర్పై రాసి శృంగేరికి పంపాము. ఆ పేపర్లతో అన్ని కింద స్థాపితం చేసి దానిపైన ఒక చిన్న గోపురం లాంటిది కట్టారు. స్తూప దర్శనం కూడా చూసుకోవచ్చు. మీకు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అవతారాల్లో కనబడే నిజమైనటువంటి బుద్ధుని ప్రతిమ ఆ గోపురంపై చెక్కి ఉంటుంది. చాలామంది ఈ తథాగత బుద్ధుడినే గౌతమ బుద్ధుడు అనుకుంటారు కదా. అలా కాకుండా ఈ గోపురంపై మీరు నిజమైన బుద్ధుడి ప్రతిమ చూడవచ్చు. ఇంకోటి, ఇక్కడ తోరణ గణపతికి మీరు అమ్మవారి దర్శనానికి తీసుకునేటప్పుడే కావాలి అనుకుంటే టికెట్ తీసుకోవచ్చు. మోదక ప్రసాదం అని ఉంటుంది. ఆ మోదక ప్రసాదం కూడా నైవేద్యం కూడా ఇక్కడ పూజ చేసి అర్చక స్వాముల వారు అర్చన చేయిస్తారు. తర్వాత మళ్ళీ 11 గంటలకు మీరు ప్రసాదం కౌంటర్లో మోదకాలని తీసుకోవచ్చు. సో ముఖ్యమైన 3 ఘట్టాలు: శృంగేరికి వెళ్ళడం, శృంగేరిలో దిగడం, తర్వాత తుంగా స్నానము లేదా తుంగలో కాళ్ళు చేతులు కడుక్కోవడము, నిత్యకర్మలు ముగించుకోవడము, తర్వాత అమ్మవారి దర్శనము, అమ్మవారి చుట్టూరా ఉన్నటువంటి గర్భగుడిలో లోపల ఉన్నటువంటి గణేష, దుర్గా సప్తశతి, నారాయణ మంత్రాల దర్శనం చేసుకొని అమ్మవారికి ఒడి నింపుకొని బయటికి వచ్చి ఇక్కడ ఆదిశంకర భగవత్పాదుల మరియు తోరణ గణపతి మరియు హరిహర స్తూప దర్శనంతో ఒక చిన్న అంకము శృంగేరి యాత్రలో ముగిసింది అనుకుంటూ మీరు ఇక్కడి నుంచి బయటికి రాగానే, మీరు ఇక్కడ తోరణ గణపతి తర్వాత బయటికి రాగానే మీరు ఇలా వస్తారనమాట. తోరణ గణపతి నుంచి బయటికి రాగానే ఈ పాత్ ద్వారా మీరు బయటికి వస్తారు. ఇక్కడ ఉప ఆలయాలు చాలా ఉంటాయి. అమ్మవారి గుడి ఇది. మీరు ఇందాక లోపలికి వెళ్ళింది. ఈ గుడిలోంచి బయటికి రాగానే ఇక్కడ అనేకమైనటువంటి ఉప ఆలయాలు ఉంటాయి. వీటి గురించి క్లుప్తంగా చెప్తాను. మొట్టమొదటిది విద్యారణ్యుల కాలంలో విజయనగర సామ్రాజ్యం సమయంలో కట్టినటువంటి అద్భుతమైనటువంటి కట్టడం. మీరు శృంగేరి అనగానే గూగుల్లో కనబడేదే ఈ ఆలయం. విద్యాశంకర దేవాలయం అంటారు దీన్ని. ఈ విద్యాశంకర ఆలయం కనిపిస్తుంది.
మీరు రాగానే ఇది చూసుకోవచ్చు. ఇక్కడ ఒక స్తూపం ఉంటుంది. ఈ స్తూప విశేషత ఏంటంటే సూర్యోదయానికి ఈ స్తూపము ఏ ప్రతిమ మీద పడుతుందో ఆ ప్రతిమ ద్వారా ఆ నెల ఏ నెల అన్న చైత్రమా వైశాఖమా అన్న ఇత్యాది నెలలు నక్షత్రాలు కూడా చెప్తారు అని ఖగోళ శాస్త్ర దృష్ట్యా ఇది కట్టబడింది. అద్భుతమైన ఆలయం. దీనిపైన అనేక రకమైనటువంటి మూర్తులు, శిలామూర్తులు అవన్నీ చెక్కిన ఉంటాయి. సో ఇది విద్యాశంకర ఆలయంలోనికి వెళ్ళండి. లోనకు వెళ్ళగానే ఫస్ట్ మీకు ఇక్కడ 3వ గణపతి దర్శనం ఇస్తారు. శృంగేరిలో మనం అనుకున్నాం కదా 5 గణపతులని, 3వ గణపతి ఇక్కడ దర్శనం ఇస్తారు. దాని పక్కనే శివాలయం ఉంటుంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ అమ్మవారి విగ్రహం అన్నది స్వర్ణ ప్రతిమతో ఉంటుంది. ఇక్కడ చెక్కతో చేసిన గంధపు చెక్కతో చేసినటువంటి అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఐతిహ్యం ఏమిటి అంటే శంకరాచార్యుల వారు ఈ చెక్కతో అంటే గంధపు చెక్కతోటి ప్రతిమ చేశారు. దాని తర్వాత వచ్చిన జగద్గురువులు ఈ స్వర్ణ ప్రతిమ చేశారు అన్నది ఐతిహ్యం. సో ఈ మొదటగా ప్రతిష్ఠించినటువంటి చెక్కతో కూడినటువంటి ప్రతిమ అన్నది ఆ విగ్రహం ఇందులో ఉంటుంది, ఆ శివాలయంలో. దాని పక్కనే దుర్గా అమ్మవారి ఆలయం ఉంటుంది. ఈ లోపల ఇంకోటి ఒక చిన్న స్తూపం ఉంటుంది. ఆ స్తూపం అంటే శనీశ్వర స్తూపము. ఇక్కడ లోకల్ జనాలందరూ శని త్రయోదశికి కానీ ఏమైనా విశేషమైనటువంటి ప్రదోష సమయాల్లో, శని ప్రదోష సమయాల్లో ఆ స్తంభానికి పూజ చేస్తారు. ఆ స్తంభం పైన ప్రతిమ ఉంటుంది. మీరు ఇక్కడ బయటికి రాగానే ఇక్కడ రైట్ తీసుకుంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఒకటి కార్తవీర్యార్జునుడి విగ్రహం ఉంటుంది. అది ఏంటంటే వాడుకలో ఉన్నటువంటిది ఏంటంటే ఏమైనా దొంగతనం జరిగినా, ఏమైనా వస్తువులు ఇదైనా కానీ ఏమంటారు తప్పిపోయినా కానీ మీకు ఇక్కడ ఆ స్వామివారికి దండం పెట్టుకోవాలి అని అంటారు కదా, ఆ ఆలయం ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. అది కూడా మీకు ఎట్లా ఉంటుందంటే దాన్ని ఏమంటారు ఒక చిన్న మూర్తి పైన, ఆ మూర్తిని పైన ఒక వెండి తాపడం ఉంటుంది. కానీ ఆ వెండి తాపడం అన్నది ప్రతిసారి ఉండదు. ఏమైనా స్పెషల్ ఈవెంట్ ఉన్నప్పుడు కానీ అక్కడ వెండి తాపడం చేస్తారు, లేదంటే నార్మల్గానే విగ్రహం కనిపిస్తుంటుంది. కార్తవీర్యార్జున మందిరం చాలామంది చెప్తారు. కార్తవీర్యార్జును నామ రాజా బాహుసహస్రవానని తస్య సంస్మరణాదేవ హృతం నష్టం చ లభ్యతే అన్న ఈ శ్లోకంతో స్వామివారికి పూజ చేసుకుంటే పోయిన వస్తువులు తిరిగి వస్తాయి అన్నది చాలామందికి నమ్మకము. అది జరిగిన దాంట్లో నేను కూడా ఒక ప్రత్యక్ష సాక్షినే. సో ఇక్కడ ఆ స్వామివారి విగ్రహం ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ మొదటి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఈ ప్రాంతంలో మీరు ఇదంతా అయిన తర్వాత ఇలా చేసుకుని బయటికి వచ్చి ఇంత అద్భుతమైన సౌందర్యం ముందు మీరు కొన్ని ఫోటోలు దిగాలనుకుంటారు. ఫోటోలు అవన్నీ దిగేసి ఇటు రండి. ఇటు వస్తే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది. దాని పక్కనే యాగమంటపం. మీరు చండీ హోమాలు ఇత్యాదులు ఏమైనా చేసుకుంటే ఈ యాగమంటపం కనిపిస్తుంటుంది. ఈ యాగమంటపంలో పూర్ణాహుతి సమయానికి ఒక్కొక్కసారి స్వామివారు వచ్చి పూర్ణాహుతి ఇస్తూ ఉంటుంటారు. దాని తర్వాత మీకు ఇక్కడ 30, 31, 32 జగద్గురువుల అధిష్టానాలు ఉంటాయి. సచ్చిదానంద భారతి, వృద్ధ నరసింహ భారతి, అభినవ సచ్చిదానంద భారతి వారి అధిష్టానాలు ఉంటాయి 3. ఇందులో విశేషం ఏంటంటే వృద్ధ నరసింహ భారతి స్వామివారి ముందు ఒక చిన్న ప్లేట్లో భస్మం ఉంటుంది. ఆ భస్మం తీసుకొని పిల్లలకు రాయండి, ఎందుకంటే భూత బాధలు ఏమైనా ఉంటే పోతాయి అన్నది నమ్మకం, భక్తుల నమ్మకం. సో అది చూసిన తర్వాత మీకు ఇక్కడ ఇంకో చిన్న టెంపుల్ ఉంటుంది, వాగీశ్వరీ దేవి అని. ఈ వాగీశ్వరీ దేవి ఏంటంటే వాక్కు ద్వారా ఇబ్బంది పడే పిల్లలకి ఇక్కడ అర్చన చేయిస్తే మాటలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నేనే ఎన్నోసార్లు శృంగేరి వెళ్ళేటప్పుడు చాలామంది నాకు దయచేసి అక్కడ వాగీశ్వరి ఆలయంలో మా పాప పేరు మీద అర్చన చేయించండి అని చెప్పిన తర్వాత నేను తీసుకువెళ్ళి ప్రసాదం ఇచ్చిన తర్వాత వాళ్ళకి బాగుపడిన సందర్భాలు, వాళ్ళకంత వాక్కు వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో మీ పిల్లలు చదువుకునే వాళ్ళైనా లేదా వాక్కు విషయంలో ఏమైనా ఇబ్బందులున్నా ఈ అమ్మవారికి దర్శనం చేసుకొని అక్కడి నుంచి వస్తే మీకు ఇక్కడ జనార్దన స్వామి ఆలయం ఉంటుంది. జనార్దన స్వామి ఆలయం అంటే మహావిష్ణు అవతారంగా జనార్దన స్వామి ఆలయం ఉంటుంది. విశేషమైన పూజల్లో, స్పెషల్ ఈవెంట్లలో ఇక్కడ తులసి అర్చన అది జగద్గురు మహాస్వాములు నిర్వహిస్తుంటారు.
తర్వాత మొట్టమొదటి పీఠాధిపతులు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతులైనటువంటి సురేశ్వరాచార్యుల విగ్రహం ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత ఇది మన మెయిన్ ఆలయం అనుకున్నాం కదా ఇందాక, అమ్మవారి ఆలయం. దీని పక్కనే ఇక్కడ మలయాళ బ్రహ్మదేవుడు అని ఒక ఆలయం ఉంటుంది. దీని కథ మీరు శృంగేరి.netలో కూడా చదువుకోవచ్చు. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ విషయం, ఇక్కడ వచ్చే వాళ్ళు చాలామంది అక్షరాభ్యాసాలు చేయిస్తారు కదా. సో మీరు అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడే అక్షరాభ్యాస టికెట్ తీసుకోండి. 500 రూపాయలు ఉంది ప్రస్తుతానికి. ఆ టికెట్ తీసుకుంటే చాలు, మీకు ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అంటే పలక బల్పం అవేవి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అమ్మవారి దర్శనం అంతా అయిన తర్వాత మీకు ఇక్కడ పిలుస్తారు. ఈ ప్రాంతంలో ఒక మంటపం ఉంటుంది, యాగ మంటపం. దాని పక్కనే అక్షరాభ్యాస మంటపం అని రాసింది ఉంటుంది. ఆ అక్షరాభ్యాస మంటపంలో మీ పిల్లలకి అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు. అలాగానే టికెట్ తీసేసుకొని ఇక్కడ ఇది చేసుకున్న తర్వాత కూడా మీరు దర్శనానికి వెళ్ళొచ్చు, లేదా దర్శనం తర్వాత కూడా అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. సో ఇదంతా అయ్యేసరికి మీరు ఉదయం 6:30-7 గంటలకు మీ ప్రయాణం శృంగేరి మొదటి అంకం దర్శనం చేసుకుంటే మీకు ఇదంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక 9 అవుతుంది. 8:30-9 ఆ ప్రాంతం అవుతుంది. 2-2:30 గంటల సమయంలో ఇదంతా నాన్ పీక్ అవర్స్, అంటే ఖాళీగా ఉన్న సమయాల్లో, హాలిడే సందర్భాల్లో ఎక్కువ టైం పడుతుంది. హాలిడే లేని సమయాల్లో కొంచెం తక్కువ టైం పడుతుంది. 2 గంటల నుంచి 3 గంటల మధ్యన ఈ మెయిన్ టెంపుల్ అంటే అమ్మవారి ఆలయము, శంకర భగవత్పాదులది, గణేశుడిది, విద్యాశంకర ఆలయము, చుట్టుపక్కల ఉన్న ఉప ఆలయాల దర్శనం అంతా అయ్యేసరికి 8:30-9 అవుతుంది. మీరు ఈ ప్రాంతం అంటే ఈ అమ్మవారి టెంపుల్ నుంచి మళ్ళీ ఇందాక మనం అనుకున్నాం గోపురం, ఇది గోపురం నుంచి బయటకు వస్తారు. ఇది భారతీ స్ట్రీట్ అంటారు, భారతీ బీది అంటారు. ఇది రెస్ట్ హరిహర స్ట్రీట్ అంటారు. ఈ 2 స్ట్రీట్లోనే మీకు ఎక్కడో ఒక దగ్గర రూమ్ ఉంటుంది. మరీ దూరం ఉండకుండా ఈ 2 స్ట్రీట్లోనే ఎక్కడో ఒక దగ్గర మీ రూమ్ ఉంటుంది. మీరు బయటికి వచ్చేసేయండి 8:30-9 ఆ ప్రాంతంలో. కాసేపు అక్కడ కూర్చుని అమ్మవారి ధ్యానము, మీ ఏమైనా జపతపాదులన్నీ ఉంటే అవన్నీ చేసుకొని బయటికి రండి. సో మొదటి అంకం పూర్తయింది. రాగానే ఆబ్వియస్గా మీకు ఆకలేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒకటి మారుతి టిఫిన్స్ అని ఉంటుంది. అది విశేషం ఏంటంటే మీకు కింద కూర్చొని టిఫిన్ చేయొచ్చు హాయిగా. మీకేమైనా నిష్ఠ ఏమైనా ఉంటే అక్కడ కింద కూర్చొని టిఫిన్ చేసుకోవచ్చు. పక్కన ఉడిపి హోటల్ ఉంటుంది, ఇక్కడ గణేష్ హోటల్ అని ఒకటి ఉంటుంది. ఈ హోటల్స్లో ఎక్కడైనా కానీ మంచి రుచికరమైనటువంటి టిఫిన్ చేసుకొని మీకు ఇంకా కొంచెం టైం ఉంది. ఇప్పుడు ఇక 1 అవర్ టైం ఉంటుంది. ఈ 1 అవర్లో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ చూడవచ్చు. అదేమిటంటే చంద్రశేఖర భారతి మహాస్వామి వారి ఇల్లు. అంత అద్భుతమైన మహత్తు గలవారు, జీవన్ముక్తులు అయినటువంటి మన శృంగేరి పీఠ పరంపరలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి జగద్గురువులు చంద్రశేఖర భారతి మహాస్వామి వారి ఇల్లు. ఇది ఏంటంటే మల్లికార్జున స్ట్రీట్ అని ఉంటుంది కదా, ఇది మల్లప్పన బీది అంటారు. ఈ స్ట్రీట్లో ఇక్కడ ఒక ఆటో స్టాండ్ ఉంటుంది. ఆటో స్టాండ్ అపోజిట్లోనే వారి ఇల్లు. వారు నడయాడిన ఇల్లు చూడడమే ఒక భాగ్యం మనకి. ఆ ఇల్లు చూడండి, దాని అపోజిట్లోనే ఒక అమ్మవారి గుడి ఉంటుంది. ఐతిహ్యం ఏంటంటే ఆ అమ్మవారి గుడిలోనే స్వామివారు ఆడుకునేవారు అని చెప్పి. దీని అపోజిట్గానే మలహానికరేశ్వర ఆలయం, దీన్ని ఈశ్వరగిరి అంటారు, ఈశ్వర బెట్ట అంటారు కన్నడలో. సో ఈశ్వరగిరికి కూడా మీరు వెళ్ళొచ్చు, టైం ఉంది కాబట్టి. ఇక్కడ టిఫిన్ చేసుకొని ఇలా వెళ్ళి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ప్రదోష సమయాల్లో మా గురువుగారు ఇక్కడికి వచ్చి అభిషేకాదులు కూడా నిర్వహిస్తుంటారు. ఇక్కడ మీరు ఇంకొక గణపతి దర్శనం చేసుకోవచ్చు. అది మీ యాత్రలో చేసుకునేటువంటి 4వ గణపతి దర్శనము. దాన్ని స్తంభ గణపతి అంటారు. జగద్గురులు ఒకసారి ఆ ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ గణేష ప్రతిమ లేకపోవడం చూసి అక్కడ ఒక స్తంభానికి పసుపు కొమ్మతో ఇలా గణపతి ఆకారంలో గీస్తే ఆ స్తంభంలోంచి గణపతి ఉద్భవించాడు అన్నది ఐతిహ్యం. మీరు అక్కడ ఈ గణపతి దర్శనం కూడా చేసుకొని ఇదంతా చేసుకొని వచ్చేసరికి మీకు సుమారుగా 10, 9:30-10 అవ్వచ్చు. కొంచెం మీరు ఫాస్ట్గా వెళ్తే 10, లేదంటే కొంచెం 10-10:30 అవుతుంది. ఇప్పుడు జరిగేది నెక్స్ట్ జగద్గురువుల దర్శనం. సో ఇప్పటివరకు మనం చేసింది శృంగేరిలో అమ్మవారి దర్శనం, అయ్యవారి దర్శనం అంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ జగద్గురువుల దర్శనం. చాలామంది నాకు ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు, స్వామివారు మాకు అక్కడికి వెళ్తే దర్శనం ఇస్తారా, ఏ టైంలో ఉంటారు, మాతో మాట్లాడతారా, కుల మత ప్రాతిపదికలు ఏమైనా ఉన్నాయా ఇత్యాదివన్నీ అడుగుతూ ఉంటారు. అలాంటివి ఏమీ లేవు. స్వామివారు అందరికీ దర్శనం ఇస్తారు. శిష్య వాత్సల్యం కలిగిన వారు, అందరితో మాట్లాడతారు, అందరికీ దర్శనం ఇస్తారు. అయితే మీరు 2 ముఖ్యమైన విషయాలు దృష్టిలో ఏముంచుకోవాలి అని అంటే, మొదటిది
ఆ రోజు స్వామివారు శృంగేరిలో ఉన్నారా, రెండవది ఆ రోజు ఏమైనా స్పెషల్ ఈవెంట్లు ఏమైనా ఉన్నాయా అన్నది. ఏమీ లేవు, సాధారణమైన దినాలు ఉన్నాయి, స్వామివారు అక్కడే ఉన్నారు అంటే మాత్రం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు స్వామివారి దర్శనం ఉంటుంది. సో దానికి స్వామివారి దర్శనం ఎక్కడ అన్నది ఇప్పుడు చూద్దాం. ఇది మ్యాప్. ఇందాక మనం చూసాం కదా, ఇది ఆలయం. ఇందాక మనం చూసిన ఆలయం. స్వామివారు ఉండేది ఇక్కడ. దీన్ని నరసింహవనం అంటారు. దీనికి మధ్యలో ఒక సేతు ఉంటుంది. ఇందాక విద్యాశంకర ఆలయం ఉంది కదా, మీరు ఈ ప్రాంతంలో స్నానం చేసుకుని అంటే కాళ్ళు చేతులు కడుక్కున్నారు కదా, ఆ నది పైన ఇది నరసింహవనానికి వెళ్ళే దారి. ఈ నరసింహవనానికి వెళ్ళడానికి ఒక సేతు ఉంటుంది. మీరు టిఫిన్ చేసుకున్న తర్వాత ఇట్లా మళ్ళీ అదే గోపురంలో నుంచి వచ్చి ఇలా సేతువు దాటి ఇలా రావచ్చు. లేదా మేము నడవలేము, వృద్ధులున్నారు, పిల్లలు ఉన్నారంటే ఇక్కడే మీరు ఏదైనా ఆటో తీసుకొని ఇలా తిరిగి ఇటు నుంచి గురునివాస్ రావచ్చు. దీన్ని గురునివాస్ అంటారు. గురునివాస్కి వెళ్ళాలి అని చెప్పండి. మీరు ఇక్కడ రాగానే మీరు చేయాల్సింది ఏమిటి అంటే, నరసింహవనంలోకి ఎంటర్ అవ్వగానే మీకు పోక చెక్కలు, అత్యంత రమణీయమైనటువంటి దృశ్యాలు మీకు కంటపడతాయి. అక్కడ ఏదో ఋషివాటికలోకి వెళ్తున్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సిద్ధ రూపంలో అంటే అధిష్టాన రూపంలో అనేక ఋషులు ఉన్నారు. అలాగే నడిచే శారదా స్వరూపులు భారతీ తీర్థ మహాస్వామి, తత్కరకమల సంజాతులు విధుశేఖర భారతి మహాస్వాములు అక్కడే ఉంటారు. కాబట్టి మీకు ఏ మునివాటికకు తక్కువగా ఉండకుండా మిమ్మల్ని అది ఆ నృసింహవనం ఆహ్వానం పలుకుతూ ఉంటుంది. మీరు ఇటు నుంచి ఇటు వచ్చేసి ఫస్ట్ అధిష్టాన దర్శనాలు చేసుకోండి. అక్కడ మీకు అభినవ విద్యాతీర్థులు, చంద్రశేఖర భారతులు, సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి స్వాముల అధిష్టానాలు ఉంటాయి. అధిష్టానాలు దర్శనం చేసుకొని అక్కడ కాసేపు కూర్చొని ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లో మీరు ఈ 3 రకాలైనటువంటి గురు పూజల టికెట్ తీసుకోవచ్చు. ఒకటి పాద పూజ, భిక్షావందనము, వస్త్ర సమర్పణం. అంటే ఏమిటి? పాద పూజ అంటే అవి పాదుకా పూజలు. నిజానికి స్వామివారి పాదుకలు ఉంటాయి, ఆ పాదుకా పూజలు చేయిస్తారు. తర్వాత పాదుకా పూజలు అయిన తర్వాత స్వామివారి దర్శనం లభిస్తుంది. ఇక్కడ మీ గురువు నివాస్లో ఒక పెద్ద హాల్ ఉంటుంది. మీ టికెట్ తీసుకొని వెళ్ళగానే ఆ హాల్లో కూర్చోవచ్చు. మీరు ఇక్కడికి వచ్చే ముందే మీ చేతనైనటువంటి ఫలాలు ఇత్యాదులు ఏమైనా తీసుకోండి. మీకు ఇక్కడ ఒక స్టీల్ ప్లేట్లు పెట్టి ఉంటాయి. ఆ ప్లేట్లలో ఆ పండ్లన్నీ పెట్టుకొని మీరు ఈ టికెట్ తీసుకొని ఆ హాల్లో కూర్చుంటే కనుక, మీరు పాద పూజ టికెట్ తీసుకుంటే మీ పాదుక పూజ చేయిస్తారు, ఒక లైన్లో నిల్చోబెడతారు. లేదు భిక్షావందనం అంటే, ఆ భిక్షావందనం అంటే మీరు ఇచ్చిన ఫలాలు స్వామివారి భోజనానికి సమర్పించడం అనమాట. భిక్షావందనం టికెట్ తీసుకుంటే మీరు ఆ హాల్లో కూర్చుంటే ఆ ప్లేట్లలో, స్టీల్ ప్లేట్లలో ఆ పళ్ళన్నీ పెట్టుకొని మీరు కూర్చుంటే స్వామివారు రాగానే మీరు ఒక లైన్లో వెళ్ళి స్వామివారి ముందు మీరు ఆ టికెట్, ఆ పళ్ళు పెడితే వారు పక్కనున్న అంతేవాసులు చెప్తారు, ఫలానా వారు ఫలానా ఊరు నుంచి వచ్చారు అంటే స్వామివారు ఆశీర్వదించి అవి ప్రసాదంగా ఇస్తారు. మీరేమైనా మాట్లాడుకోవాలి, మీరేమైనా మీ మొర విన్నవించుకోవాలనుకుంటే స్వామివారితో మాట్లాడవచ్చు. మళ్ళీ అదే చెప్తున్నాను, ఇక్కడ ఒకటే ఏంటంటే మీరు రష్ కొంచెం చూసుకోండి. మీరు శివరాత్రుల టైంలో, నవరాత్రుల టైంలో వెళ్ళి అనేక మంది జనాలు ఉన్నప్పుడు వెళ్ళి మా స్వామివారితో మాట్లాడదాము అని అనుకున్నప్పుడు స్వామివారు గనక మీకు రిప్లై ఇవ్వకపోతే ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మీ వెనకాల కూడా అనేక మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆశానుసారంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. స్వామివారు రిప్లై ఇస్తారు, మీతో మాట్లాడతారు కూడాను. పాదపూజ చేసిన వారికి ఇంకో సపరేట్ లైన్ ఉంటుంది. దాంట్లో ఒకేసారి వస్తూ ఉంటాయి లెఫ్ట్ రైట్గా. మీరు అక్కడ పాదుకా పూజ అయిన తర్వాత స్వామివారు మీకు ప్రసాదం ఇస్తారు. పాదుకా పూజ చేసిన వారికి ఒక అమ్మవారి లాకెట్ కూడా ఇస్తారు అనుకుంటాను. వస్త్ర సమర్పణ ఏమిటి అంటే, మీరు టికెట్ తీసుకునేటప్పుడు చెప్తే వస్త్ర సమర్పణ అన్న ఒక టికెట్ ఇచ్చి ఒక వస్త్రం ఇస్తారు. ఆ వస్త్రం ఏమిటంటే శ్రీ సన్నిధానం వారు, శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారికి వస్త్ర సమర్పణ అన్నమాట. అది 7,000 రూపాయలే ఉంటుంది టికెట్. ఆ వస్త్రంతో పాటుగా స్వామివారికి అది వస్త్రం సమర్పించి పళ్ళు సమర్పించుకొని ఆ లైన్లో బయటకు వస్తూ అక్కడ తీర్థం పెట్టింది ఉంటుంది. తీర్థం తీసుకుని 2వ అంకం ముగుస్తుంది. ఇదంతా అయ్యేసరికి మీకు
సరిసుమారుగా 12-12:30 ఆ ప్రాంతం అవుతుంది. మీకు ఇంత తిరిగేసరికి ఖచ్చితంగా అన్నపూర్ణాదేవి ఆశీస్సులు కావాలి అనిపిస్తుంది. కాబట్టి స్వామివారు ఉన్నప్పుడు అన్నపూర్ణ కొదవేమిటి. సో ఆ విధంగా శ్రీ భారతీ తీర్థ ప్రసాదం అని అక్కడ ఒక భోజనశాల ఉంది. అక్కడ భోజనశాల అంటే మీరు మళ్ళీ ఇక్కడి నుంచే ఇదంతా ప్రాంతం వచ్చేసి గురునివాస్ నుంచి ఇక్కడ బయటికి రాగానే ఇందాక మీరు శంకర ఆలయం ఉన్నారు కదా, ఆ ప్రాంతంలోనే అక్కడి నుంచి కొంచెం లెఫ్ట్కి వెళ్తే భోజనశాల, ఈ భోజనశాలకి దారి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పద్ధతుల ప్రకారం పరిశేచనము ఇత్యాదులు, నిత్యకర్మలు, బ్రహ్మయజ్ఞములు ఇవన్నీతో పాటు శాస్త్రోక్తంగా భోజనం చేస్తారు అని అంటే మీరు కింద కూర్చొని అరిటాకుల్లో భోజనం ఉంటుంది, అది సెల్లార్లో ఉంటుంది. లేదు మేము లౌకికంగా భోజనం చేస్తామంటే పైన హాల్లో ఇక్కడ స్టీల్ ప్లేట్లలో కూడా భోజనం పెడతారు. ఇది 12:15 నుంచి 2:30 వరకు, సాయంత్రం 7:15 నుంచి 8:30 వరకు భోజనం ఉంటుంది. నిత్యాన్నదాన పథకం కింద శృంగేరి నుంచి 7,500 మందికి భోజనాలు పెడుతున్నాయి. ఇవన్నీ కూడా స్పెషల్ డేస్ కాకుండా చెప్తున్నాను నేను. ఈ భోజనాలు చేసుకోవాలి, భోజనం చేసుకుని మళ్ళీ బయటికి వచ్చాడు. ఇదంతా దీని ద్వారా మార్నింగ్ సెషన్ ముగిసినట్టు. అంటే ఉదయం శృంగేరిలో దిగి అమ్మవారి దర్శనము, ఉప ఆలయాల దర్శనము, మలహానికరేశ్వర స్వామి దర్శనము, ఉదయం అల్పాహారము, తర్వాత గురు దర్శనము, భిక్షావందనము, పాదుకా పూజలు చేసుకున్న తర్వాత బయటికి రాగానే మళ్ళీ అక్కడే భోజనము చేసుకోవడంతో మీకు మధ్యాహ్నం 1:30-2 ప్రాంతం అవుతుంది. అయ్యేసరికి మీ మొదటి సెషన్ ఆఫ్ శృంగేరి యాత్ర ముగిసినట్టు. మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కొంచెం రెస్ట్ తీసుకోండి, అలసిపోయి ఉంటారు. ఎండాకాలంలో ఎండ బాగా ఉంటుంది. వర్షాకాలంలో ముఖ్యంగా మీకు చెప్పాల్సిందంటే గొడుగు కంపల్సరీగా పెట్టుకోండి. అక్కడ దాన్ని మలెనాడు అంటారు. మలెనాడు అంటే మళె అంటే వర్షం, నాడు అంటే ప్రదేశం. వర్షం పడే ప్రదేశం కాబట్టి ఎప్పుడు ఎట్లా వర్షం పడుతుందో తెలియదు. కాబట్టి ఒక చిన్న గొడుగు దగ్గర ఉంచుకోండి. వర్షాకాలంలో కూడా ఎండాకాలంలో కూడా ఇది బాగా పనికొస్తుంది. సో భోజనానంతరం మీరు ఒక 2 గంటలు రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే అక్కడ ప్రతి ఆలయం మధ్యాహ్నం క్లోజ్ చేస్తారు, మళ్ళీ 4 గంటలకు ఓపెన్ అవుతాయి. గంటలకు నిద్ర లేచి మీకు ఏమైనా అయితే షాపింగ్ ఏమైనా ఉంటే అక్కడ చుట్టుపక్కల దేవతా సామాన్లు అవి బాగా దొరుకుతాయి. అక్కడ గంధం కానివ్వండి లేదా అర్చన సామాగ్రులు ఇత్యాది బాగా దొరుకుతాయి. పక్కనే మలెనాడు స్పెషల్ ఫుడ్స్ అంటే ఈ జాక్ ఫ్రూట్ చిప్స్ అట్లాంటివి కూడా మీకు ఆ భారతీ స్ట్రీట్లో ఉన్నటువంటి అనేక షాపుల్లో దొరుకుతాయి. కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. తర్వాత 4 o'clock మళ్ళీ మీరు బయలుదేరి కిగ్గా వచ్చేసేయండి. కిగ్గా అంటే అక్కడ రిషశృంగుల వారి ఆలయం ఉంది. ఈ రిషశృంగుల వారి ఆలయ పేరు మీదనే శృంగేరి అన్న పేరు వచ్చింది అన్న సంగతి మనకు అందరికీ తెలిసింది. సో మీకు మన శృంగేరి టెంపుల్ నుంచి ఒక 8-10 కిలోమీటర్లు ఏమో ఉంటుంది, ఒక 20 నిమిషాల దారి. వెళ్ళి రిషశృంగుల వారి దర్శనం చేసుకోండి. పిల్లలు ఉంటే కనుక పొద్దుటి నుంచి టెంపుల్ తింపుతున్నారు మరి మాకేం లేదా అంటే పక్కనే ఒక జలపాతం ఉంటుంది, అద్భుతమైన జలపాతం, సిరిమనే వాటర్ ఫాల్స్ అంటారు. వీలైతే ఆ వాటర్ ఫాల్ తీసుకెళ్ళండి, పిల్లలు ఆడుకుంటారు. కొంచెం నడవాలి, అక్కడ మెట్లు ఉంటాయి, ఒక 200-300 మెట్లు ఉంటాయి. కిందికి దిగి ఆ వాటర్ ఫాల్ కూడా చూసుకోవచ్చు. లేదు మేము వాటర్ ఫాల్ ఇంట్రెస్ట్ లేదు అంటే ఈ కిగ్గా రిషశృంగుల వారి దర్శనం చేసుకున్న తర్వాత మీకు 4 ముఖ్యమైన ఆలయాల గురించి చెప్తాను ఇప్పుడు. ఈ 4 ఏమిటి అంటే శృంగేరికి 4 దిక్కుల 4 అధిష్టాన దేవతలు అనుకోండి లేదా రక్షణ దేవతలుగా ఉన్నారన్నమాట ఈ 4 ఆలయాలు. ఒకటి దుర్గాంబ, కెరె ఆంజనేయ, 3, 4 వచ్చేసి కాలభైరవ అండ్ కాళికాంబ. ఈ 4 ఆలయాలు మధ్యలో మన శృంగేరి మెయిన్ ఆలయం ఉంటుంది. కిగ్గా నుంచి వచ్చేటప్పుడు దారిలో మీరు దుర్గాంబ, కెరె ఆంజనేయ కంప్లీట్ చేసుకోవచ్చు. కాళికాంబ ఎక్కడ ఉంటుంది అంటే మెయిన్ రోడ్ మీదనే మీకు వెళ్ళేటప్పుడు శృంగేరి ఎంటర్ అయినప్పుడే శారదా కంఫర్ట్స్ నుంచి కొంచెం లెఫ్ట్కి వెళ్తే అక్కడ కాళికాంబ ఆలయం మెయిన్ రోడ్ మీద ఉంటుంది. ఇక్కడ టెంపుల్ ఎక్కడ ఉంటుంది అని అంటే ఇందాక స్వామివారి దర్శనం చేసుకున్నారు కదా గురునివాస్,
ఆ గురు నివాస్కి వెళ్ళడానికి 2 దారాలు చెప్పాను నేను మీకు. ఒకటి లోపల నుంచి వంతెన దాటి నరసింహవనం వనం వెళ్ళాలి, లేదా బయట నుంచి కారులో రావడానికి. కారులో కనుక వస్తే ఈ గురునివాస్ దర్శనం అయిన తర్వాత రిటర్న్ వెళ్ళడానికి కార్ ఎగ్జిట్ దారి ఉంటుంది. ఆ దారిలో రైట్ సైడ్ కాలభైరవ టెంపుల్ ఉంటుంది. వీలు చూసుకొని ఈ ఆలయ దర్శనం చేసుకోవచ్చు. దాని పక్కనే వ్యాసుని గుడి ఉంటుంది. వ్యాసుని గుడి దాని కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ కాలభైరవ ఆలయం ఉంటుంది. మీకు అక్కడ ఏఆర్సి అనేది ఉంటుంది, అద్వైత రీసెర్చ్ సెంటర్. అంటే మన అద్వైత సిద్ధాంతం పైన రీసెర్చ్ చేసే పుస్తకాలు, శంకర్ల సాహిత్యం మీద రీసెర్చ్ చేసే విషయాలు అనేక పుస్తకాలు ఉంటాయి. మీరు పుస్తకాలు చదివే ఇంట్రెస్ట్ ఉంటే అది దర్శనం చేసుకోవచ్చు. మీరు మళ్ళీ 4 గంటలకు బయలుదేరి ఇదంతా చేసుకుని వచ్చేసరికి ఒక 6-6:30 ప్రాంతం అవుతుంది, సరే సుమారుగా 7 అవ్వచ్చు. అప్పుడు ఈ మధ్యనే వచ్చిన ఇది ఒక అద్భుతమైన అట్రాక్షన్, శృంగేరి శంకరగిరి అని. సాయంత్రం పూట వెళ్ళడానికి ప్రయత్నం చేయండి 7-7:30 ప్రాంతంలో. ఎందుకంటే లైటింగ్ షో బాగుంటుంది ఇక్కడ. మ్యాగ్నిఫిషెంట్ 32 అడుగుల శంకర్ల విగ్రహం అక్కడి నుంచి అద్వైత సిద్ధాంతాన్ని మరొక్క మారు మనందరికీ చెప్తున్నట్టుగా ఉంటుంది. ఒక ముఖ్య విషయం ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా చెప్పులు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం టెంపుల్స్ కాబట్టి. ఇక్కడ మాత్రం చెప్పులు వేసుకునే వెళ్ళండి. ఎందుకంటే ఫస్ట్ 2 ఎస్కలేటర్స్ పైన చెప్పులు లేకపోతే వదలట్లేరు వాళ్ళు. పైనకి వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పులు వదిలి స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ ప్రాంతానికి ఇక్కడ ఇదంతా వెళ్ళడానికి ఇక్కడ చెప్పులు ఉండవు, కానీ ముందు చెప్పులు వేసుకుని వెళ్ళి అక్కడ వదిలేసి పైకి నడవండి. ఇక్కడ 4 చతురామ్నాయ పీఠాల గురించి కూడా ఉంటుంది. స్వామివారు స్థాపించినటువంటి 4 ఆమ్నాయ పీఠాలు, పూరిలో స్థాపించింది, ద్వారకలో, మళ్ళీ శృంగేరిలో, బద్రీలో స్థాపించినటువంటి 4 ఆమ్నాయ పీఠాలు. ఈ ప్రాంతం నుంచి ఈ వనము, ఈ అడవి ఇదంతా చూడడానికి అత్యంత మనోహరంగా ఉంటుంది. మీరు శంకరగిరి ఇదంతా చేసుకునేసరికి సుమారు సాయంత్రం 8:30 ఆ టైం అవుతుంది. బయటికి వచ్చి మళ్ళీ ఏమైనా భోజనం చేసుకొని అత్యంత అద్భుతమైన దృశ్యం చూడడానికి సిద్ధమవ్వండి. అదే చంద్రమౌళీశ్వర అభిషేకం. జగద్గురు శంకరాచార్యులు శివుణ్ణి కలిసి శివుడి ద్వారానే 4 స్ఫటికలింగాలని తీసుకువచ్చి 4 ప్రదేశాల్లో స్థాపించి 4 పీఠాలను స్థాపించారన్న సంగతి మనకందరికీ తెలుసు. మీరు 8:30, 8:45 లేదా మ్యాక్సిమం 9 అనేసరికి మళ్ళీ గురునివాస్ దగ్గర ఉండండి. గురునివాస్ దగ్గర ఉన్నారు అంటే మీకు కావాలంటే అక్కడ చంద్రమౌళీశ్వర స్వామి వారికి కూడా అభిషేకానికి ఒక టికెట్ తీసుకోవచ్చు. లేదు అన్నా కానీ ఏమీ అవసరం లేదు, వెళ్ళి ఆ హాల్లో కూర్చోండి చాలు. మీకు అత్యద్భుతమైనటువంటి శివలింగం కనిపిస్తుంది. శివలింగమే ఉందా, మళ్ళీ ఇక్కడ శైవ సాంప్రదాయం అలాంటివి ఏమన్నా ఉందా అంటే పక్కనే చూడండి. ప్రహ్లాదుని నేనున్నాను అంటూ కరుణించినటువంటి నృసింహ శాలిగ్రామం కూడా ఉంటుంది. దానితో పాటు శుక్రవారం కనుక మీరు వెళితే అమ్మవారికి స్వామివారు శ్రీచక్రార్చన చేస్తారు. పండితులందరూ వేద ఘోష, మీకు రుద్ర నమక చమకాదులతో, పంచసూక్తాలతో ఆ గురునివాస్ అన్నది మార్మోగిపోతూ ఉంటుంది. అక్కడ కొంచెం సైలెంట్గా, పిన్ డ్రాప్ సైలెంట్గా నిశ్శబ్దం పాటించండి. మీకు అక్కడ స్వామివారు అభిషేకం చేస్తారు. మీరు ప్రత్యక్షంగా ఈ అభిషేకాన్ని, చంద్రమౌళీశ్వర అభిషేకాన్ని చూడొచ్చు. చూసిన తర్వాత మళ్ళీ మీరు లైన్లో వెళితే కనుక మీకు అక్కడ ప్రసాదం ఇస్తారు. లేదా మీరు ఇక్కడ ఇంకోటి ఏంటంటే, పొద్దున చెప్పాను కదా నేను మీ వస్త్ర సమర్పణ అని. వస్త్ర సమర్పణ ఉదయాన్ని చేసింది శ్రీ సన్నిధానం వారికి, విధుశేఖర భారతి మహాస్వామి వారికి. మరి భారతీ తీర్థ మహాస్వామి వారికి ఈ సమయంలో మీరు వస్త్ర సమర్పణ చేసుకోవచ్చు. మళ్ళీ అదే టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని స్వామివారికి వస్త్ర సమర్పణ చేసుకోవచ్చు. టికెట్ తీసుకుంటే మీకు ఇక్కడ చంద్రమౌళీశ్వర అభిషేకానికి కూడా టికెట్ తీసుకుంటే ప్రసాదం ఇస్తారు. ఇదంతా అయ్యేసరికి అమ్మవారి ఆశీస్సులతో మీ శృంగేరి యాత్ర ముగిసినట్టు అనిపిస్తుంటుంది. అంటే మీకు ప్రతిరోజు శృంగేరిలో ఉండాలనిపిస్తుంది. నాలాంటి వాడికైతే శృంగేరి తప్ప ఇంకెక్కడికి వెళ్ళాలనిపించదు. కనీసం నాకైతే ఒక వారం సరిపోదు. బట్ చాలా కన్సైజ్గా కుదించి చేస్తే ఒక్కరోజు లేదా 1.5 డేలో చేసే
యాత్రగా నేను ఈ శృంగేరిని కొంచెం ఫాస్ట్ ట్రాక్గా చేసుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. అన్నీ కవర్ చేసుకుని, లేదు అని అంటే ఒకరోజు మొత్తం అమ్మవారి ఆలయం అవన్నీ చూసుకొని సాయంత్రానికి చంద్రమౌళీశ్వర పూజ చూసుకొని మరునాడు కిగ్గా అండ్ ఉప ఆలయాలన్నీ చూసుకుంటే ఒక 2 రోజుల్లో మీ శృంగేరి యాత్ర కంప్లీట్ చేసుకోవచ్చు అని భావిస్తూ, మీకు ఫస్ట్ చెప్పాను కదా, ఇక్కడ కొన్ని ఫోన్ నంబర్స్ ఉన్నాయి. మ్యాంగ్లూరు నుంచి, శివమొగ్గ నుంచి ట్యాక్సీ డ్రైవర్లవి. అండ్ ఇక్కడ శృంగేరిలో మీకు కావాలంటే మీ సెల్ఫ్ డ్రైవ్ బండికి ఎవరైనా డ్రైవర్లు కావాలన్నా కానీ అక్కడ డ్రైవర్ల నంబర్లు కూడా ఉన్నాయి. సో నాకు తెలిసిన విధంగా నేను చేసిన యాత్ర విధంగా మీకు ఇక్కడ శృంగేరి యాత్ర గురించి చెప్పాను. ఇంకొక ముఖ్యమైన విషయం మర్చిపోయాను, క్షమించండి. 4 గణపతుల దర్శనం అంటే మొదటిది అమ్మవారి ఆలయంలో, రెండవది తోరణ గణపతి, మూడవది విద్యాశంకరుల ఆలయంలో, 4వది స్తంభ గణపతి ఈశ్వరగిరిపై, 5వ గణపతి ఎక్కడ అంటే ఈ చంద్రమౌళీశ్వర పూజ అయ్యేటప్పుడు రత్నగర్భ గణపతి అని ఆ మంటపంలో ఉంటుంది. దీంతో 5 గణపతుల దర్శనం కూడా అవుతుంది, అమ్మవారి దర్శనం అవుతుంది. ఈశ్వరగిరిపై మలహానికరేశ్వర స్వామి దర్శనము, కిగ్గాలో ఋషశృంగుల దర్శనము, మరియు విద్యాశంకర ఆలయం, ఇవన్నీ కాకుండా నడయాడే శారద శ్రీ భారతీ తీర్థ మహాస్వాముల వారి దర్శనము, విధుశేఖర భారతి మహాస్వాముల దర్శనం చేసుకొని మీరు మీ స్వస్థలాలకు తిరిగి ప్రయాణం అవ్వండి. ఇది మీకు ఉపయోగపడుతుందని భావిస్తూ మీ ప్రవీణ్ కులకర్ణి. ధన్యోస్మి.